నమస్తే అందరు ఎట్లున్నారు? ఇలా మంచిగా ఉన్నారా? నేనైతే మాస్తున్నా. చలో ఇలా మన అదర్ న్యూస్ లో మంచి మంచి గరం గరం ముచ్చట్లన్నీ పట్టుకొచ్చిన. మరి ఆలస్యం ఎందుకు, ఇక హెడ్లైన్స్ ఏందో చూద్దాం పారి. ఎలుక వేసింది గమ్మత్తు దొంగతనం, ఇంతకు గోల్డ్ ఎవరికి ఇస్తుందని అడుగుతున్నారు ముచ్చటిన జనం. హరీష్ రావు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీలు, గిట్ల ఎందుకన్నాడు మరే హుజరాబాద్ శాసనసభ్యులు. మేడారం జాతరకు షురు అయిన మల్లేష్ మామ ఎట్లయినా పోదానంటున్నాడు ఇంకో నాడైనా. మూగ జీవితోని ఆడిల్లు అడ్డమైన ఆటలు, గిసొంటోళ్లను ఏం చేసినా తప్పలేదు అని అంటున్నారు చూసిన జనాలు. కొత్త సచివాలయంలో 8 గంటలైనా ఆగలేదంట మంటలు. మంచి సవాలే విసురుతున్నాడని చెప్పుకోవచ్చు ప్రజాశాంతి అధ్యక్షులు. అమ్మో అమ్మో అమ్మో, పట్టెవగలు మిట్ట మధ్యాహ్నం ఎవరు చూడని సమయంలో పెద్ద దొంగతనం. ఇక చేసిన ఎవరో తెలియదు, ఎందుకు చేసిరో అస్సలే తెలియదు. కానీ ఈ దొంగతనం చేసుడు చూస్తే మీరు కూడా మస్తు పరేషాన్ అవుతారు. వారేవా సీసీ కెమెరా లేకపోతే ఎంతమంది ఆగమయ్యేటోళ్ళో ఏందో. కానీ ఈ గిఫ్ట్ ఎవరో కొరకో దొంగతనం చేసినట్టు ఏందబ్బా ఈ ముచ్చట అస్సలు సమజైతలేదు. ఆగా పట్ట పగల మిట్ట మధ్యాహ్నం ఎవ్వరు చూడని సమయంలో పెద్ద దొంగతనమే చేసినట్టు కొడుతుంది. ఆగోగి ఇక్కడ చూడర్రి. కానీ దొంగతనం చేసుడు చూస్తే మీరు కూడా పరిచయం అవుతారు. ఆగోగి ఇక్కడ కనబడే ఏలక చూడర్రి ఏం చెప్తున్నదా. ఆగో చిన్నగా చూసి చక్క మంచిగా ఉన్న నగలేసుని పట్టుకొని అవతల పడ్డది. అబ్బర దెబ్బ ఏమన్నా ఉపాయం చేసిందా మరి నీ అక్క. ఇంకా ఆయనతో అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి పులుసు పట్టుకపోయింది, ఏలక అని తెలిసింది. కానీ ఆయనతో గవి గిట్ల లేకపోతే ఇక బంగారం షాపులు ఉన్నాయి, ఎంపులో ఎవలోకలు. ఆయన ఇంట్లో గమ్మత్తు ముచ్చట ఏంటంటే షాపులో తినేదో ఇంకోటి తీసుకోవాలి, కానీ ఇట్లా ఈ గర్ల్స్ని పట్టుకపోవడేందని మస్తు మంది చాలా మంది గమ్మత్ ఆలోచన చేస్తున్నారు. ఇక మరి అట్లా పట్టుకపోయినా నక్లెస్ ఎవరి కోసం పట్టుకపోయినట్టు ఏం కథ. వరిని యొక్క కొంపదీసి ప్రేయస్ కోసం వ్యాలంటైన్స్ డే లెక్క గిఫ్ట్ లెక్కిస్తుంది అయ్యింది అని చాలా మంది మస్తు గమ్మత్తు కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో. కానీ ఎలక దొంగతనం చాలా తెలివిగా చేసిందని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. బంగారం షాపు సేటు ఇంకా ఎలకను ఒక పారి మందలిచ్చి చూడు, ఆయనతో ఎవరైనా తీసిల్లా అని గరంగాకు అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇలా మన మంత్రి హరీష్ రావు సార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడే అని ఓ లీడర్ అంటున్నాడు. గట్లనే గా లీడరు ఒకప్పుడు వీళ్ళెమ్మటి పనిచేసిన సారే. సరే ఈ ముచ్చట పక్కకు పెట్టురు గాని, అగో హరీష్ రావు సారేమో తెలంగాణలో మేము అది ఇచ్చినాం ఇది ఇచ్చినామని ఇంత ఖర్చు అయింది అంత ఖర్చు అయిందని లెక్కలు చెప్తుంటే మన సర్కార్లు ఉన్న ఉద్యోగులకు సక టైంకు జీతాలు కూడా ఇస్తలేరు. మరి ఈ లెక్క ఏందని ఇట్లా చాలా మంది అనుమానంతో ఆలోచన చేస్తున్నారు. ఈ ముచ్చట ఇంకింత పురాగా అరుచుకున్నద్దాం పారి. ఇవాళ మన మంత్రి హరీష్ రావు సార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకుల గారడి అని ఒక లీడర్ అంటున్నాడు. గట్లనే గా లీడర్ ఒకప్పుడు వీళ్ళెమ్మటే పనిచేసిన సారే. గా లీడర్ ఎవరో కాదు, హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సారు. ఇక సారు మరి గట్ల అంకెల గారడి ఎందుకని అన్నాడు అంటే 70-80% కూడా నిధులు విడుదల కాక, రెండవది కొన్ని డిపార్ట్మెంట్స్కి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి, మరీ ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ ఇతరత్ర సంక్షేమ రంగానికి ₹1 కూడా విడుదల చేయకుండా కేవలం అంకెల ద్వారా వాళ్ళని మభ్యపెట్టి ఇప్పటిదాకా మోసం చేసే చరిత్ర ఉంది తప్ప వాళ్ళకు న్యాయం చేసే చరిత్ర ఎక్కడ కూడా లేదు. తండ్రి లేని పిల్లలుగా, భర్త లేని భార్యలుగా ఎంతమందిని ఒకసారి చూడమని చెప్పి కోరుతా ఉన్నా. మీరిచ్చే కళ్యాణ లక్ష్మి, నాకు తెలిసి మీరిచ్చే కళ్యాణ లక్ష్మి పిల్లలు పుట్టిన ఏడాదికి వస్తూ ఉంది. కనీసం ఎవరైతే పని చేస్తారో, ఏ బడ్జెట్ అయితే అలకేట్ చేస్తారో, ఏ పనులు అయితే జరుగుతాయో, ఏ స్కీములు అయితే అమలవుతాయో అనుకున్న ప్రకారంగా టైంకి ఇచ్చే ప్రయత్నం చేయండి తప్ప ఎక్కడ కూడా మీరు ఇవాళ చదువుతున్న బడ్జెట్కి ప్రజలు మాత్రం ముక్కు విరుస్తూ ఉన్నారు. చెప్పేవి మాత్రం గొప్పగా చెప్తారు, ఇవాళ చేసేది మాత్రం సున్నా. మాటలు కోటలు దాటితే కానీ కాళ్ళు తండ్రి దాటేటువంటి భావన ఉంది. కాబట్టి ఇవాళ హరీష్ రావు గారు, ఆర్థిక మంత్రి గారు, నేను పర్సనల్గా ఏమంటలేను కానీ మీ గొప్ప దార్శనికత, మీ గొప్ప అభివృద్ధి ఇవాళ ఆచరణలో చూపించి ఏ ప్రజలైతే ఇలా ఇబ్బంది పడుతుండ్రో వాళ్ళ ఇబ్బందులని దూరం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి
భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక సారన్న ముచ్చట చూసుకుంటే తెలంగాణలో మేము ఇది ఇచ్చినాం అది ఇచ్చినాం, ఇక ఇంత ఖర్చు అయిందా అంత ఖర్చు అయిందా అని లెక్కలు చెప్తుంటే మరి సర్కార్లో ఉన్న ఉద్యోగాలకు సగం టైంకి జీతాలు కూడా ఇస్తలేరు, అట్లనే రైతుల ఆత్మహత్యలు తగ్గలేవు. కానీ అన్ని ఇచ్చినాం అన్నట్టుగానే ఉన్నాయి ముచ్చట కూడా. మరి ఇక ఈసారి ముచ్చట గిట్లుంటే మరి హరీష్ రావు సార్ బడ్జెట్ ముచ్చట మీద ఏమంటున్నాడు అంటే, తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2 ఏళ్లలో జిఎస్డిపి వార్షిక వృద్ధి రేటు 12% మాత్రమే. ఇది జాతీయ వృద్ధి రేటు అయిన 13.4% కంటే తక్కువ. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పటుతరమైన ఆర్థిక క్రమశిక్షణతో పటిష్టమైన కార్యాచరణ చేపట్టడం వల్ల జిఎస్డిపి క్రమేణా పెరుగుతూ వచ్చింది. ప్రభుత్వ ఆదాయాన్ని అత్యధికంగా పెట్టుబడి వ్యయానికి వినియోగించడం, అభివృద్ధికి సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇవ్వడంతో సమ్మిళిత అభివృద్ధి సాకారమవుతున్నది. ఈ అభివృద్ధి మోడల్ గురించి ఊరు వాడ ప్రతి రాష్ట్రంలోనూ విశేషంగా చర్చ జరుగుతున్నది. తెలంగాణ మోడల్ అభివృద్ధి యావత్ దేశంలోనూ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధాన రంగాల్లోనూ ఉపరంగాల్లోనూ గణనీయమైన వృద్ధి రేటు సాధిస్తున్నది. ఉదాహరణకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో వచ్చిన అభివృద్ధితో మత్స్య సంపద, పశు సంపద భారీగా పెరిగింది. చేపల ఉత్పత్తి ప్రతికూల వృద్ధి రేటు నుండి 2 అంకెల వృద్ధి రేటుకు చేరుకున్నది. ఇది రాష్ట్రం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల సాధ్యమైంది. ఇదే విధంగా ద్వితీయ మరియు తృతీయ రంగంలోని ఐటీ, వాణిజ్యం, విద్యుత్తు, రవాణా, హోటళ్లు తదితర సేవా రంగాల్లో అధిక వృద్ధి రేటు నమోదవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడినా దాని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై అంతగా లేదు. అదన్నట్టు అసలు ముచ్చట తెలంగాణలో ఎసొంటి అభివృద్ధి పనులు అవుతున్నాయి, గట్టిన ఎసొంటి పథకాలు పబ్లిక్ అందుతున్నాయి. ఇక దేశం మొత్తం చూసుకుంటే దేశంలో ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి రాష్ట్రం అని అంటున్నారు. కానీ రాష్ట్రంలో ఎక్కడ చూడు తీరని అప్పులు, పబ్లిక్ మస్తు తిప్పలు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకి ఇంతవరకు సక్కలేవు, కొలువులు అని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. కానీ రాష్ట్రంలో ఎక్కడ చూడు తీరని అప్పులు, పబ్లిక్ మస్తు తిప్పలు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకి ఇంతవరకు సక్కలేవు, కొలువులు. ఇక ఇట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. ఇక మరి వాళ్ళ తిప్పలేదో మీరు కూడా ఒకసారి అరుచుకుంటారు సార్లు. ఇక మొన్న శనివారం పూట పని చెప్తా అని అవతల పడ్డ మనిషి ఇంతవరకు జాడ పత్తలేడు. మరి మా అన్న ఏడికి పోయినట్టు అసలు? ఆగు, నువ్వులో పెద్ద మనిషి మంచికినే తట్టబుట్ట సర్దుకొని ఎటో పోతున్నాడు కదా. రామ రామ ఎల్లమ్మతో రాముల పర్సానిల్లమ్మతో, రామ రామ ఎల్లమ్మతో రాముల పర్సానిల్లమ్మతో. అన్న తాను దిక్కు అన్న బస్ అన్నా దిక్కు లేదా? మేడారమ్మ బస్ అన్నా లేదా? ఇంకా లేదా? ముందర దిక్కు పోనా? ముందర దిక్కు పోనా? మంచిదన్న. రైట్. ఆగు, పండుగ మొత్తంకి పెద్ద మనిషి ముఖంలోనే కొడుతున్నది కదా, ఓసారి పలకరించి చూద్దాం. తాత, ఓ తాత, ఎటు పోతున్నావే? ఆగో, గిట్ల కనబడే బాట ఎమ్మడి పోతేనేమో అమెరికా వస్తుంది, ఇక గిట్ల కనబడే బాట ఎమ్మడి పోతేనేమో దాన్ని ఏమంటారు అమలాపురం వస్తుంది. ఏడు దిక్కు పోవాలని నాకు సమజ్ అవుతలేదు. నీకేమైనా సమజ్ అయింది అక్కడ పిల్ల? ఎందుకు అలాగ అట్లా చూస్తావు? నాకెటు పోవాలో సమస్య పాడతలేదు. ఏంది కోడలా? ఓరి అవ్వ, గిన మా ఇంటెనక మలేష్ మామ కదా. అయ్యో, ఏర్పాటే చేయలేదు. ఏంది కోడలా గింతగానం ఇటురని చేయబడుతుంది? అయ్యో సరే ముచ్చట మంచిగా పక్క పెట్టి కానీ ఏంది పొద్దు నన్ను మందలు చేయబడుతుంది? ఏమైంది పొలా? అయ్యో గట్లేం లేదు మామ, మా అన్న జాడ కోసం అని ఎతుకుతా అంటే బాటలు నువ్వు కనబడ్డావు అంతే. సరే కోడల, మీ అన్న చెల్లెల పంచాయతీ ఇవాళ వచ్చేది కానీ ఇక నేను పోయొత్తా కోడల పిల్ల, నేను పోయొత్తా. సరే మామ, అత్తకి చెప్పకుండా ముళ్ళె మూట సర్దుకొని ఏడుకోతున్నాడబ్బా. మామ, ఓ మామ, ఏడుకోతున్నావు? కోడల అడుగుడు యాద మర్చిన. ఇగో ఇంత అల్లం ఎల్లిగడ్డ గట్లనే ఇంత కారం ఉంటే రాదురా? వచ్చినాక మళ్ళీ నీకు దాని ఇంత కారం, దాని ఎమ్మటి ఇంత పచ్చిమిరపకాయలు కూడా ఇస్తారా? జర చూడు కోడల పండగ పోతాను ఇంత తక్కువ పడ్డాయి. చూడు కోడల పిల్ల. అయ్యో మామ, ఇంట్లో సరుకులు లేక 4 రోజులాయే. పొద్దుగాల కూడా పక్కింటి పోషక్కని ఇంత తొక్క అడిగితే వేసింది, గదే ఇంత తిని కొలువుకొచ్చిన. ఆగో, మా కోడలు చూడు ఎంత పెరిగిపోలేదా పొలా, ఉండి కూడా ఇస్తనే లేదు. సరే తీసే ఓ కోడలు, సరే ఇయ్యకపోతే ఇక తీరాదు. పండగ పూట అడిగిన పాపానికి లేవనుగా.
సరే మామ గీ ముచ్చట పక్కకు పెట్టు గాని ఎడుకో పోతున్నావు చెప్పంటే సప్పుడు చేస్తలేవు. అయ్యో కోడల ముచ్చట తెలియదా నిరుడు నేను మొక్కుకున్నా గట్లనే ముడుపు కూడా కట్టిన గందుకే ఇక మొక్కు దూచి పనికి పోతాను కోడల పోయేస్తా కోడల పొద్దు పోయేటట్టుందంట. మొక్క అంటున్నావంటే ఇప్పుడు సమ్మక్క సారక్కల జాతర అంటే మేడారం పోతున్నావా మామ? అన్న పోనా గిడితిక్కుగా మేడారం బస్సులు పోతానే అన్న బస్సులు పోతానే ఎంత నెంబర్ బస్సు ఎంత 217 నీ బాంచండి మంచిగుండే చల్లగుండు పోయేస్తా మేడ వస్తలేరా మీరు పండుగకు దారి జనం అంత వస్తా అంటే మీరు గీడేం చేస్తారు పోయేద్దాం పండుగ అయ్యారే ఆయన మామ అక్కడ ఉష్క వస్తే రాలనంత జనం వస్తారు మరే గంటలో ఒక్కనివే ఎట్లా పోతావు మామ? ఏమి కోడలా ఏమో అన్నావు ఆగో మీదికెళ్ళి మొగులకెళ్ళి గాలి పంకలు వస్తాయి ఖాళీగా గాలి పంకల మీద గీడ ఎక్కిందంటే కథం దగ్గర గీత చక్కగా ఎట్లా అడుగుతాందో చూడు ఎట్లా పోతారా నడుచుకుంటూ పోతారు ఈ అక్క కాళ్ళని గుంజి పాడైతాను జరంత సేపు గుల పడిపోతా పని చెప్ప. సరే మాటలకి ఏం తక్కువ లేదు గాని అత్తేది మామ ఒక్కనివే పోతున్నావు? ఆగో ఎందుకు కోడలా గట్టాను పడితే ఏమి అత్తగారికి వచ్చిందంటే ఏమైనా ఉన్నది కూర్చున్న దగ్గర నుంచి లేవని అది ఇక టమాటాలు పోయి పచ్చిమిరపకాయలు పోయి ఆయన ఇంత చింతపండు తీసుకుంటుంది పండుగ పోయినా పనులు చెప్తే నాకు వద్దు గామతో నేను ఎట్లా పోతావు వద్దు కూడా. ఆగో పని చెప్తేనేమో గంటకో పనికి వస్తున్నావు గాని మరి అక్కడ నీకు ఎవరు ఉండి పెడతారు మామ? అయ్యా కోడలా నీకు గది చెప్పలేదా? అయ్యా కోడల తిండికి తిప్పలేమున్నాయరా మనకు చెప్పు కోడల తిండికి తిప్పలేదు పండుగ పోయినా మనకు ఆడ ఎక్కడ చూడు బోటి కూర చికెన్ కూర మటన్ కూర అది ఇది బొచ్చని రకాలు ఉంటాయి ఇక జర్ర సేపు ఇంత వాళ్ళ ముందర కూర్చున్నాను అనుకో పిలిచి వాళ్ళే చూసి ఇంత పెడతారు కథం కడుపు మంచిగా సంబరంగా కడుపు నిండా తింటా చల్లగా వంట అంతే సరే. ఏంది మామ అంత గట్లా చేస్తావు? నీ పని ఇట్లా కాదు గాని నా కోల్వి అయిపోయింది ఇక నేను ఇంటికి పోయినాక అత్తకి ఇప్పుడు అన్న మాటలు అన్ని చెప్తా మా పటలి ఇక అత్త చేత నీ పని కథమే రోకల్ బండతో నీ చిప్ప సబ్బదంచుతుంది. ఆగో కోడలి పిల్ల మాట్లాడుకుంటా మధ్యలో పిటింగ్ పెట్టేటట్టున్నాగా వీళ్ళ అత్తకు నాకు మరి నీ అక్క ఎందుకైనా మధ్య సప్పుడు చేయకుంటే ఇంట్లో పోయి ఉత్త ఉన్నది నా ఎవరా నాయన పోయేస్తా కోడలా పోయేస్తా. ఈ ముచ్చడు చెప్పాలంటే నాతో నైతలేదు ఇలా అరే గిన్నాడు మా మనుషులు ఇంకొకరి జీవితాలతోని ఆటలు ఆడంగా చూసినాం కానీ గిట్ల మూగ జీవాలతో కూడా ఆడుడు గిదే తొలిసారి. ఇక ఆటలు ఆడాలి వాటికి నచ్చినట్టు మనకు వచ్చినట్టు కానీ గిట్ల ఏసుడు మాత్రం మంచి పద్ధతి కాదు అని అంటున్నారు ముచ్చటిన జనాలు. ఇక ఇట్లా కాదు కానీ అసలు ముచ్చటోపారు చూడురి. అరే నీ అక్కకి నడమ మనుషులు ఇంకొకల జీవితాలను ఆటలాడంగా చూసినాం కానీ ఇలా మూగ జీవులతో కూడా ఆడుడు గిదే తొలిసూరు చూసినారులా ఎంత ఘోరమో ఎంత అన్యాయమో చూడుర్రి. ఆగోకి ఇక్కడ కనబడే ఇద్దరు కలిసి కిందికి మీదికి ఇసిరేసుకుంటా ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు నోరులేని మూగజీవి చిన్న కుక్క పిల్లని ఆగం చేస్తున్నారు. ఆటలు ఆడాలి వాటికి నచ్చినట్టు మనకు వచ్చినట్టు కానీ ఇట్లా చేసుడు మాత్రం మంచి పద్ధతిగా అని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. ఆగో ఇక్కడ పక్క పొంటి పోతంటే వాళ్ళ వీడియో గురించి ట్విట్టర్ పిట్టలు వేయంగానే ఈ వీడియో మస్తు వైరల్ అయింది కానీ ఇట్లా అన్యం పుణ్యం తెలియని ఇట్లా మూగ జీవాలతోని ఆటలాడు మంచి పద్ధతి కాదని అట్లనే గీ తీరుగా ఒక చిన్న జంతువులు పరిచయం చేసుడు పద్ధతే కాదని చాలా మంది గారం అవుతున్నారు. ఇగో నేను ఇప్పుడు ఒక ముచ్చట చెప్తా గదేందంటే గీసారు అమాసపు నానుకోసారి కనబడతాడు గటనే కనబడ్డ ప్రతిసారి ఇటు పబ్లిక్ ను గటనే పక్క పార్టీ లీడర్లను పరేషాన్ చేస్తాడు. మీరు ఎన్ని చేసినా పైన దేవుడు అనేటోడు ఉన్నాడు అన్ని చూస్తున్నాడు. మీరు ఇప్పటికైనా తప్పు నొప్పుకొని క్షమాపణ చెప్పండి. ఇక సారు ఈసారి మాట్లాడిన మాటలింటే పరేషాన్ కావాల్సిందే. ఏంది గట్ల చూస్తుర్రు? ముచ్చట సమజ్ కాలేదా? చలో ఆలస్యం ఎందుకు ఆయనతో ముచ్చట కూడా చూసేయి. ఈ రోజు ఇప్పుడు మీరు చూశారు నేను ఆనరబుల్ కోర్టు 1లో సిజే గారి ముందు నా ఆర్గ్యుమెంట్స్ ఇంటరప్ట్ చేసి వినిపించా. చాలా గ్రేసియస్గా ఈ సీరియస్నెస్ను విన్నారు. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మంగళవారం రాత్రి బుధవారం ఉదయం సెక్రటరేట్ బిల్డింగ్లో అంతసేపు 7-8 గంటల అగ్గెందుకు వచ్చింది? 11 ట్రక్కులు ఎందుకు దాన్ని ఆపలేకపోయారు? ఇదే అమెరికా అయితే ఇమీడియట్ గా గంటలో దాన్ని క్రైమ్ సీన్ గా చూసి FBI వస్తారు అంటే యు ఆర్ ఆనరబుల్ సిజే హియర్. నా ప్రేయర్ ఏంటంటే ఇది మ్యాటర్ సీరియస్ అండ్ అర్జెంట్. ఇన్వెస్టిగేట్ చేయండి. సెక్రటరేట్ ని
ఒక క్రైమ్ జోన్గా మర్డర్ జరిగితే ఎలాగైతే పోలీసులు దాన్ని బంధిస్తారో అక్కడున్న అందరినీ ఎంక్వైరీ చేస్తారో అలాగే చేయండి, సిబిఐ అయితేనే న్యాయం జరుగుతుంది అని సిబిఐకి రాసిన లెటర్ ఇచ్చాను. పాలసారన్న ముచ్చట్లు ఇంత వాస్తవం ఉన్నదని చెప్పుకోవచ్చు. కొత్త సచివాలయంలో అన్ని పనులు సాఫీగా సాగుతున్న సమయంలో ఈ షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వచ్చుడేందో, వచ్చినాక ఆయటంక 8 గంటల వరకు మంటలు ఆగిపోకుంటుండేందో అని చాలా మందికి అనుమానాలు సురైనాయి. మరి గులాబీ లీడర్లు చెప్పినట్టు షార్ట్ సర్క్యూట్ అయితే పక్కపాటి లీడర్లను లోపలికి ఎందుకు పోనిత్తలేరని గట్ల అనుమానాలు సురైతున్నాయి. కానీ మొత్తానికి జరిగినంతకి ముచ్చట మీద మళ్ళీ ఒకసారి ఆలోచన చేసి వస్తే అక్కడ అయ్యింది నిజంగా షార్ట్ సర్క్యూట్ అయితే లోపలికి పంపిస్తే ఆయన అసలు ముచ్చట ఏందో తెలుస్తుంది అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇంకా ముచ్చట ఏంటంటే కొత్త కట్టిన సచివాలయానికి అంబేద్కర్ సార్ పెట్టి సీఎం సార్ పుట్టినరోజు రిబ్బన్ కటింగ్ ఏందని అట్లా చాలా మంది గరం అవుతున్నారు. సంబరపడుకుంటే సురు చేయాల్సిన కొత్త సచివాలయం జరిగినంత లొల్లితోటే సురేటట్టే ఉన్నాయని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఎట్లున్నాయి ఇలా ఇలాంటి మన అదర్స్ న్యూస్ మంచిగా ఉన్నాయిలే. చలో గిసంటి ముచ్చట్లు మళ్ళీ రేపిని పట్టుకొస్తా. ఇక గప్పటిదాకా యాద్ మరవకుండా చూడుర్రి మన అమ్మ న్యూస్.